హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇవాళ అయితే మేము పులిహోర చేసాము. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో పులిహోర బిర్యానీ రైస్తో ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? ఇవాళ మేమైతే బిర్యానీ రైస్ని పులిహోర లాగా చేసుకున్నాం అనమాట. మంచిగా చాలా టేస్టీగా ఉందండి. ఇవాళ ఫస్ట్ టైం ఏం చేసామంటే, రైస్ ఉడుకుతున్నప్పుడే కొద్దిగా పసుపు అండ్ అలాగే సాల్ట్ అంటే నార్మల్గా ఎప్పుడైనా వేసుకుంటాం అనుకోండి మనం అన్నంలో. బట్ పులిహోర చేయడానికి ఇవాళ స్పెషల్గా ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి అన్నం ఉడుకుతున్న తరుణంలోనే కాస్తంత ఆయిల్ అండ్ అలాగే పసుపు కూడా ఉడుకుతున్నప్పుడే వేసుకున్నాము. ఆ తర్వాత మరలా తాలింపు, కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఇందులో పల్లీలు, ఆవాలు, జీలకర్ర అండ్ పప్పులు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను. అంతే, నిమ్మకాయ ఇందులో తాలింపు వేసుకొని కలుపుకున్నాము.